నమస్తే. మరో వారం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్నాం. సో ఇక్కడ ప్రస్తుతం అంటే కరీంనగర్ కార్పొరేషన్ లోని మారుతినగర్ లో ఉన్నాం. ఇక్కడ ఒక ఓటర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. తిరుమల కరుణాకర్ సార్. ఇక్కడ మారుతినగర్లో ఇక్కడ ఉంటాం. ఓకే, స్మార్ట్ సిటీ తోటి దాదాపు అన్ని డివిజన్లు చూస్తున్నా అంత డెవలప్ ఉంది, రోడ్స్ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ట్యాప్స్ ఉన్నాయి, అన్ని వస్తున్నాయి. కానీ మారుతినగర్ చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంది. ఏంది ఈ పరిస్థితి? ఈ మారుతినగర్ లో చాలా సార్లు ఇలా గత 20 నుంచి ఇదే పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఎన్నిసార్లు అధికారులకు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ చెప్పినా కానీ మీరు మాకు ఓట్లు వేయాలండి, వేరే వాళ్ళకి ఓట్లు వేశారు కదా 10 వాళ్ళని అడగండి, మమ్మల్ని అడగద్దు అని చెప్పి చెప్తుండే. అయినా కానీ మేము పోయి కమిషనర్ గారికి ప్లస్ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. మా గల్లీలలో ప్రతి గల్లీలో అసలు కుక్కలు, పందులు, అసలు అవి మోషన్ టాయిలెట్ పోతారో కూడా తీసేవాళ్ళు లేరు. కనీసం మున్సిపాలిటీ వర్కర్లు విలేజ్ కంటే దరిద్రంగా ఉంది. విలేజ్ లో కూడా రోడ్స్ ఉన్నాయి కానీ ఇక్కడే లేవు. మరి అవునండి, రోడ్స్ లేవు. మేము ఎన్నోసార్లు అధికారులకు చెప్పాము, స్థానిక కార్పొరేటర్ గారికి చెప్పాము. చెప్తే మీరు మాకు ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళకి వేశారు కదా వాళ్ళు అని చెప్పి మనల్ని బెదిరిస్తాను. మన చిన్నపిల్లలకు తోండి పోతాండి కూడా కుక్కలు వాళ్ళ మేఘవాడి ఎంతో మందిని కరిచినాయి. వాటినైనా కనీసం పట్టించుకోలేదు. కనీసం ఊడడం తూడడం, మోర్లు తీయడం కూడా శానిటేషన్ వాళ్ళు కూడా చెప్తే కూడా మేము వాటిది కున్నారు. కానీ అది అంటే ఈ శానిటేషన్, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ కదా. ఇప్పుడు కార్పొరేషన్ నుండి వచ్చిన సిబ్బంది వాళ్ళు వచ్చి చేసే ప్రాసెస్ కదా. వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏమన్నా స్థానిక కార్పొరేటర్ ఇట్లా చెప్తే వాళ్ళు చేస్తారండి. కనీసం ఇంట్లో చెత్త జామ కూడా ఎత్తుకపోతే మా ఇంట్లో చెత్త కూడా మేము తీసుకుపోయి బయట మేమే పడేసుకున్న పరిస్థితులు ఉన్నాయండి. అట్లా అంత కక్ష అంత టార్గెట్ చేశారు. మేము ఇక ఇవన్నీ భరించలేక ఇప్పుడన్నా కనీసం కొత్త మార్పు కోసం కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఎన్నుకుంటే కనీసం ఈ ఇప్పుడైనా సమస్యలు సాల్వ్ అవుతాయి అని మేము కోరుకుంటున్నాం. సో ఎట్లా ఉంది మరి? అంటే ఇప్పుడు మార్పు ప్రజలు, ఈ డివిజన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్నారు. సో మీ డివిజన్ నుండి ఎవరికి ఉంది అంటే మీరు ఒక ఓటర్ గా చెప్పండి, ఎలా ఉంది? తప్పకుండా అండి. లాస్ట్ టైం కూడా బీజేపీ ఇన్ఛార్జి వాళ్ళు శ్రీధర్ అని వాళ్ళు నిలబడరండి. వాళ్ళకు కూడా అందరూ సపోర్ట్ చేశాము. కానీ మళ్ళీ కొన్ని ఓట్లు ఇక్కడ కాక వేరే స్థానికంగా లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయండి. వాళ్ళు వచ్చి టైం వచ్చి ఓటు వేయడం వల్ల దానిలో చిన్న 100 దొంగ ఓట్ల వల్ల కొంచెం సెకండ్ లీడింగ్లో వచ్చారు. కానీ ఈసారి తప్పకుండా అలాంటి వాళ్ళకి అందరికీ దూరం ఉండి ఖచ్చితంగా కొత్త నాయకుని ఎన్నుకుంటున్నాం. ఈ కొత్త నాయకుని వల్ల ఇప్పుడైనా మార్పు జరుగుతుంది, మారుతినగర్ ప్రజలందరికీ మంచి జరుగుతాయని కోరుకుంటున్నాం అండి. ఓకే, అంటే ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉండండి. కాకపోతే మళ్ళీ ఇందులో కూడా కొన్ని మళ్ళా గెలవకుండా కొందరు వేరే వాళ్ళు కూడా నిలబడి మళ్ళీ అందరు కలిసి మళ్ళీ గెలిచేవాడిని ఓడగొడదామని చూస్తుండ్రు. మళ్ళీ అట్లా ఇట్లా జరుగుతుంది. మళ్ళీ 20 ఏళ్ళ దాకా కూడా ఈ మారుతినగర్ పట్టించుకునేది ఉండదు, దయచేసి వెనుకపోతుందండి. దయచేసి అన్ని పార్టీలో కానీ ఇండిపెండెంట్ నిలబడుతున్న వాళ్ళు కూడా అందరూ సహకరించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని ఎన్నుకుంటే మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. నెక్స్ట్ టైం మీరు కూడా మళ్ళీ అభివృద్ధి చేయండి. మాకేమో నిలబడాలి, రాజకీయాలు రావాలి, మాకెళ్ళండి. మన అభివృద్ధి కోసం, మన వాడ డెవలప్మెంట్ కోసం మేము ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. గెలిచేవాడిని ఎన్నుకొని తర్వాత మిగతా వాళ్ళకి ఇద్దాం కావాలంటే. అలా చేయండి. మారుతినగర్ ప్రజలంతా దయచేసి అందరూ ఓట్లకు మన నోట్లకు అమ్ముకోకుండా మన కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించండి. అమ్మా, మీ పేరు చెప్పండి. మీరు ఇక్కడ మారుతినగర్ లోనే ఉంటారా? మారుతినగర్ లోనే ఉంటాం. పేరు చెప్పమ్మా. సుజాత. ఏందమ్మా, మిగతా డివిజన్లు చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా రోడ్లు అయినాయి, డ్రైనేజీ ఉంది, సో మంచి డెవలప్ అయినాయి. మరి మీ మారుతినగర్ ఏంది గిట్లుంది? ఏంది మాకు ఏం అడిగితే ఏం చెప్పేస్తుంది, చేస్తామంటారు, చేస్తలేరు. అవసరం మట్టుకే వాడుకుంటారు. మాకేం సవలతులు లేవు, ఏం పద్ధతి లేదు, ఏది లేదు. మాకు మస్తు కష్టమవుతుంది. మరి ఏం చెప్పాలి, ఏం చేయాలి? అందరు వచ్చిన వాళ్ళంతా చేస్తామంటారు. ఇప్పుడు 15-20 ఏళ్ళు అవుతుంది, మాకు ఎలాంటి లేదు. మరి ఏం చెప్పేస్తుంది? రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి, ఘోరంగా పరిస్థితి, ఘోరంగా బీమార్లు అవుతున్నాయి. దోమలు ఇంటి ముంగట చూడుంటు మా ఇల్లు ఇప్పుడు అవి కరెక్ట్ మాది 15 ఏళ్ళ దాకా అవుతున్నది. ఇంతవరకు మాకు ఏ సవలత లేదు. మరి ఏం చెప్పుడు, ఏం చేసుడు, మాకు ఎవరికి చెప్పుకోవాలి? అంటే మీరు స్థానికంగా ఉన్న ఇప్పుడు గతంలో గెలిచిన కార్పొరేటర్ కు చెప్పలేదా మీకు ఈ రోడ్లు కావాలని, డ్రైనేజ్ వ్యవస్థ, మోర్లు కట్టియాలని? చెప్పినాము. చెప్తే వచ్చింది, మీకు పర్మిషన్ చేపిస్తాము అని చెప్పాడు, అంతే. ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు. పట్టించుకుంటలేరు. మాకేది తెలియదు ఇంతవరకు. సో ఓకే, మరి ఇప్పుడు గతంలో ఉన్న కార్పొరేటర్ మిమ్మల్ని పట్టించుకోలే అంటారు. సో మరి ఇప్పుడు ఎవరెవరు నిలబడుతున్నారు, ఎవరు మీ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు, మిమ్మల్ని పట్టించుకునేది ఎవరు? మీకంటే స్థానికంగా ఒక లీడర్ అయితే ఉండాలి కదమ్మా. మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి
సో మరి ఎవరున్నారు, ఏమనుకుంటారు, కాలనీలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? అందరూ అనుకుంటారు ఇప్పటికి చేసిన వాళ్ళు మాకు ఏం చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావాలి, బీజేపీ రావాలి, మాకు మా అనిళ్ళు రావాలి, అదే కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ అనిల్ అని అంటారు, బీజేపీ నుంచి అంటారు, అంటే మీకు స్థానికంగా అవైలబుల్ ఉంటారు ఎటువంటి వ్యక్తి? మంచి వ్యక్తి, మంచి మనిషి, మా ఆత్మీయుడు, అందుబాటులో చాలా మంచోడు, అందుబాటులో ఉంటాడు. ఏం చేయకుండా కూడా మా కష్టాలకు సుఖాలకు అన్నిటికీ చేసిండు మాకు ఆయన. బీజేపీకి అవకాశం ఉన్నది, ఇవ్వాలి, రావాలి. మేము కోరుకున్నది పక్క. దేవుని దయ వలన మా దీవెనలతోటి తప్పకుండా రావాలి. నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడ ఉంటారా మారుతినగర్? మారుతినగర్ లో ఉంటాను, నాగరాజ్ అని నా పేరు. ఏంది మరి మీ మారుతినగర్ కరీంనగర్ లో ఎక్కడ కరీంనగర్ ఉందా మారుతినగర్, లేకపోతే ఇంకెక్కడ పల్లెటూరు? స్మార్ట్ సిటీ లో ఉందో కరీంనగర్ లో ఉందో అర్థం కావట్లేదు, పల్లె విలేజ్ లో ఉందో అర్థం కావట్లేదు. సగం సగం రోడ్లు ఏంది, సగం సగం పగిలిపోయిన రోడ్లు అని చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో, పూర్తిగా అవి నాశనానికి వచ్చిన రోడ్లు. అసలు రోడ్లే లేవు మాది. మన వరినాట వచ్చి ఇక్కడ మా గలీలో అలా ఉంది పరిస్థితి. అసలు చాలా దారుణంగా ఉంది, డెవలప్మెంట్ లేదు. మార్పు చూస్తున్నాం, మార్పు వస్తుందా లాగా చూస్తున్నాం. రోడ్లు ఇప్పుడే గిట్లుంటే వర్షాకాలం ఏందన్న పరిస్థితి? వర్షాకాలంలో అసలు పరిస్థితి ఇంట్లో నీళ్ళు వస్తున్నాయండి, ఎలుకలు పాములు కూడా వస్తున్నాయి ఇంట్లోకి. ఏదో విలేజ్ లో కూడా రావు, మా ఇంట్లో వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, విపరీత కుక్కలు కూడా వెళ్ళిపోతున్నాయి. అన్ని జంగల్ లెక్క ఉందండి ఇదంతా వాతావరణం. పల్లెటూరు కన్నా అద్భుతం, పల్లెటూరు బాగుందండి ఈ మధ్యలో, పల్లెటూరు బాగుంది. కానీ మా వాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చెప్పుకోలేకపోయాం. చాలా విన్నపాలు ఇచ్చాము, మేయర్ కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, బట్ ఇక్కడ రెస్పాన్స్ ఏం కావట్లేదు. మేయర్ కి ఎందుకంటే స్థానికంగా కార్పొరేటర్ అయితే గెలిచి ఉంటాడు కదా. స్థానిక కార్పొరేటర్ చెప్పామండి, బట్ అతను ఏమంటే ఫండ్స్ రావట్లేదు అని చెప్తున్నాడండి. ఫండ్స్ ఎందుకు వస్తలేవండి? ఇప్పుడు అన్ని మిగతా డివిజన్లు అయితే డెవలప్ అవుతున్నాయి కదా, వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? మా కార్పొరేటర్ చెప్తున్నాయి ఫండ్స్ రావట్లేదు, ఫండ్స్ వస్తే మేము చేస్తాం, ఫండ్స్ రాని ఎట్లా చేస్తాం అని చెప్తున్నారండి. మరి ఫండ్స్ వస్తున్నాయా రాదా మాకు తెలియట్లేదు, బట్ ఫండ్స్ రావట్లేదు అని చెప్తున్నారండి. అది ఇదైతే దరిద్రంగా ఉంది, చాలా దరిద్రం కాదండి, చాలా దరిద్రంగా ఉన్నది. చెప్పుకోవడం కూడా అస్తవ్యస్తంగా ఉన్నది వ్యవస్థ, అలా ఉంది. సో మరి ఎట్లా ఉంది, మరి ఏమనుకుంటారు? చూద్దామండి, మరి ఇప్పుడు మరి మార్పు కోసం చూస్తున్నాం. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారని మరి చేస్తారా, మరి స్మార్ట్ సిటీగా మార్చరా, మా గలీని స్మార్ట్ సిటీగా మార్చరా, మళ్ళీ అట్లా విలేజ్ వస్తారా, కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. మరి వేరే విధంగా వస్తే చూస్తాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎన్నికలు అంటే అన్ని పార్టీల వ్యక్తులు వస్తారు, ప్రచారం చేస్తారు. సో అంటే మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో అంటే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీ కాలనీ డెవలప్ చేసేది ఎవరైతే బెస్ట్ అనుకుంటారు ఇప్పుడు ఉన్న పోటీదారులలో? పోటీదారులకి ఈ సమస్యలు మాకు సమస్యలు తెలిసిన వాళ్ళు అయితేనే ఇప్పుడు మాకు ఉంటే బెటర్ అండి. పాత వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నిక అయితే ఇప్పుడు ఉన్న తోట బీజేపీ నుంచి కానీ ఇంకో ఉన్నా కానీ కొత్తగా అయితే ఇప్పుడు మీ దగ్గర అనిల్ ఉన్నాడు కాబట్టి అనిల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందుబాటులో ఉంటారు, అంటే ఇంటి దగ్గర ఉంటుంది కదండి, మన తెల్లారులు తారగచ్చు ఇంటి పక్క ఉంటాడు కదా, ఇంటి మీద కూర్చోవచ్చు. ఆయన ధైర్యంగా నా తోటోడు గల్లబెట్టి అడగచ్చు అవసరం అయితే, ఆ విధంగా నేను చూస్తున్నాను అట్లా. సో అంటే బీజేపీకి మీ మారుతినగర్ నుంచి అయితే బీజేపీకి అవకాశాలు ఉంటాయి? బీజేపీకి ఎప్పటి నుంచో అవకాశాలు లేదండి. చాలా ఏంటంటే కరెక్ట్ క్యాండిడేట్ లేక లేకపోతే అనిల్ అయితే క్యాండిడేట్ కరెక్ట్ ఉన్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేసుకొని గెలిపించుకుంటాము, ఆ విధంగా ట్రై చేస్తామండి. గెలుచుడు పక్క అంటారు? 100% గెలుచుడు పక్క, 100% అలా చేంజ్ ఉండదు. అనిల్ తోట అనిల్ గారు గెలవడం మాత్రం చాలా పక్క. అంటే మారుతినగర్ మార్పు రాబోతుంది, మొత్తానికి డెవలప్ కాబోతుంది అంటారు? డెవలప్ అతను నిలబెట్టుకొని గెలిపించుకొని డెవలప్ చేసుకుంటాం అట్లా, అంతే దగ్గర ఉండి ఇక ఆ విధంగా. థ్యాంక్ యూ అండి.